రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఉన్నారు నాతో పాటు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఎట్లా చూస్తారన్న మీరు? అంటే రేవంత్ రెడ్డి గారు కేంద్రానికి లేఖ రాయట్లేదు కాళేశ్వరం విషయంలో, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది ముందుకు తీసుకొస్తున్నాడు. ఏం చెప్తారు దీని మీద? కిషన్ రెడ్డి గారు అలా మాట్లాడారంటే ఆయన దాని మీద కేవలం పొలిటికలే. మీ అందరూ తెలుసు, కిషన్ రెడ్డి గారితో రేవంత్ రెడ్డి గారు ఫోన్లో మాట్లాడినారు. రాష్ట్రం గురించి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, ప్రధానమంత్రిని కలవడానికి గురించి అని మాట్లాడినారని చెప్పి మీరు మీడియాలో చెప్పారు. వారు కూడా రిలీజ్ చేయడం కూడా చెప్పింది మాట్లాడే విషయం. ఆయన కావాలని మాట్లాడట్లేదు, నీళ్ళ గురించి మాట్లాడట్లేదు, దాని గురించి మాట్లాడాలంటే ఒక రాజకీయ దురుద్దేశం తప్ప ఇంకో విషయం కాదని నేను అనుకుంటాను. నేను ఏమంటున్నా అంటే కాళేశ్వరం మీద దర్యాప్తు జరుగుతుందా? ఒకవేళ జరగాల్సి, మీరు అధికారంలోకి వచ్చారు కదా, రాగానే చర్యలు ఉంటాయి కాళేశ్వరం మీద, 1,00,000 కోట్లు అది ఇది అని చెప్పారు కదా, చర్యలు లేవని క్వశ్చన్ చేస్తున్నాడు. డెఫినెట్గా చర్యలు ఉంటాయి సార్. ఎందుకంటే మొన్ననే మా మంత్రివర్యులు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్వయంగా అక్కడికి వెళ్ళి మా టీంతో వారి వేరే మంత్రివర్గం అంతా కలిసిపోయి స్వయంగా పోయి చూసి రావడం జరిగింది. దాని మీద కసరత్తు నడుస్తూ ఉంది. ఒక పద్ధతిగా, ప్రణాళికగా ఏదైనా కార్యక్రమం జరుగుతుంది. ప్రభుత్వం ఏర్పడి మొన్ననే అయింది, 15 రోజులు కూడా ఎవరి సిస్టమ్ సెట్ కాలే. అయినా కూడా పూర్తిగా డొల్లా చేసిపోయింది ఈ రాష్ట్రాన్ని. ఈ డొల్లా చేసిన రాష్ట్రంలో పరుగులు ఉరుకులతో ఉరుకుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తగ్గట్లేదు. పూర్తిగా అవగాహన చేసి ప్రాపర్గా ఒక సిస్టమ్ తయారు చేసుకొని అప్పుడు ఎక్కడెక్కడ ఏం చెప్పాలో అక్కడ చెప్తారు. కేసీఆర్ రేవంత్ రెడ్డి లాలూచి పడ్డాడు, ఆ లైన్లో మాట్లాడుతున్నాడు కిషన్ రెడ్డి. కేసీఆర్ లాలూచి పడితే ఈరోజు మేము గవర్నమెంట్లో ఉంటామా? అవన్నీ చేత కాకుండా మాట్లాడేటువంటి మాటలు. సింగరేణి ఎన్నికలు ఎట్లా చూస్తారు? మీ 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 ప్రాంతంలో జరిగినాయి కదా సింగరేణి ఎన్నికలు, ఎట్లా చూస్తారు? బ్రహ్మాండంగా. టీపీసీ కేసు, టీఆర్ఎస్ అనేది తినిపించి తాపిచ్చి డబ్బులతోటి ఇన్ని రోజులు చేసినా కూడా మభ్యపట్టి మోసం చేస్తున్న దానికి మొన్న తీర్పే నిదర్శనం. మా ప్రాంతంలో రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ లేకున్నా కూడా, ఎవరు పార్టిసిపేట్ చేయకున్నా విస్తృతంగా ఎట్లా గెలుచుకుంటూ వస్తారో చూసినాం. కొన్ని ఇవాళ ఓడిపోయిన ప్రాంతాల్లో కూడా తక్కువ ఓట్లతోటి 100, 200, 150 ఓట్లతోటి డిఫరెన్స్ వచ్చింది. కానీ ఓవరాల్గా ఐఎన్టీసీకి బాగా నంబర్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అక్కడ మళ్ళా పాజిటివ్గా తీర్పులు ఇచ్చింది. ఆ అన్ని ప్రాంతాల్లో కూడా అసెంబ్లీ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ గెలిచినారు. అక్కడ సందేహం లేదు. ఇవాళ సింగరేణిని ప్రైవేటీకరణ చేయడం, సింగరేణి కార్మికుల దగ్గర దోపిడీ చేయడం, సింగరేణి కార్మికులను మోసం చేయడం అనేది ఈ తెలంగాణను మొత్తం అమ్మేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మొన్నటి పాలన చేసింది. కాబట్టి ఆ పాలనకు వ్యతిరేకంగా మొన్న ఇచ్చినటువంటి తీర్పు. కవిత ముఖ్యంగా సింగరేణి విషయంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి ఎమ్మెల్సీ కవిత మీద. దాని మీద దర్యాప్తు జరిగే అవకాశం ఉందా ఈ ప్రభుత్వంలో? కవిత గారి మీద మేము అనేక సార్లు చెప్పినాం. సింగరేణి దానికి ఉన్నప్పుడు సింగరేణికి సంబంధించిన దాని మీద అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ప్రైవేటీకరణ మీద మీరు దాంట్లో పాలు పంచుకున్నారు, బల్లలు దర్శిర్రు, సప్పట్లు దర్శిర్రు, మీరు ప్రైవేటీకరణ బిల్లుకి మద్దతు పలికిర్రు. మీ యూనియన్ వాళ్ళు ఒక డిపెండెంట్ ఉద్యోగానికి 15 నుంచి 20 లక్షలు తీసుకున్నారు. అట్లా వేలాది మంది తీసుకున్నారు. ఆ 1,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్తే దాన్ని ఎంక్వైరీ చేయలేదు, పట్టించుకోలేదు. ఈరోజు దాని తీర్పు సమయం వచ్చినప్పుడు కార్మికులు చూపించినారు. ఒక 10 సంవత్సరాలు దగ్గర కూడా ఏ పార్టీని రానిటువంటి ఆ ప్రాంత కార్మిక బంధువులు ఇలా జవాబు చెప్పారు. ఆ జవాబు ఇవాళ వాళ్ళకి ఒక చెంపదెబ్బగా మారింది. అధికారంలోకి వచ్చారు కదా, చర్యలు ఉంటాయా మరి కవిత మీద? ప్రభుత్వాన్ని మేము కోరుకుంటా ఉన్నాం. డెఫినెట్గా కవిత మీద కాదు, దాని మీద బాధ్యులైన ప్రతి ఒక్కరి మీద ఉండాలి. సీఎండీ నుంచి మొదలు పెట్టుకుంటే కింద స్థాయి వరకు ఉండాలి. లోక్సభ ఎన్నికలు ఎవరెవరికి పోటీ ఉండే అవకాశం ఉంది? మీకు బీఆర్ఎస్కా, మీకు బీజేపీకా? ఈరోజు పరిస్థితి ద్వారా అయితే మాకు బీఆర్ఎస్కే ఉంటుంది. బీజేపీ ఎక్కడ? బీజేపీ లేదేం లేదు.